హాయ్ హలో అండి. ఇవాళ మనం టమాటా పచ్చడి చేద్దామండి. మెంతికూర వేసి ముందుగా టమాటాలను శుభ్రంగా కడుక్కొని వీటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లో వేద్దామండి. వీటిని కడిగి ఇప్పుడు ముక్కలుగా చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టానండి. ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఉడికించాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ఆయిల్ వేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి. టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కదా. చూడండి, ఈ విధంగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే తీసి పక్కన పెట్టి చల్లారనికి మళ్ళీ అందులోనే కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో పచ్చిమిర్చి గ్రీన్ కలర్ కాకుండా ఇలా మామూలు తీసుకోవాలండి. గ్రీన్ ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి మా పాప మా అమ్మమ్మకి కోసం చేస్తున్నాను. కారం తక్కువ చేస్తున్నాను. అయితే పచ్చిమిర్చి, ఇందులో పెద్ద మెంతం అండి, ఇది పెద్ద మెంతము, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేయాలి. పుదీనా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఫ్రై అయ్యాక. కొన్ని ధనియాలు వేయాలండి. ధనియాల ఫ్లేవర్ ఇందులో చాలా బాగా వస్తుందండి పచ్చడిలో. ధనియాలు, వెల్లుల్లిపాయ అది ఒక్కతోనే వేసేసానండి. మిక్సీలో వేస్తాం కదా. అలాగే నువ్వులు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎక్కువ నువ్వులు వేయాలండి. నువ్వులు ఎక్కువ వేస్తే తీయదనం వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది టమాటా పచ్చడికి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఫ్రై చేద్దాము. నువ్వులు ఎక్కువ వేసాను. కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ నేను పల్లీలు వేరే చేస్తాను, నువ్వులు వేరే చేస్తాను. ఇది నువ్వులతోనే ఓన్లీ. ఇప్పుడు ఇందులో పుదీనా లాస్ట్లో యాడ్ చేశాను. అప్పుడే వేసి ఏంటంటే మాడిపోతుందని లాస్ట్లో వేసాను. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసి మిక్సీలో చింతపండు రెక్క వేసి కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని బరకగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మన టమాటా పచ్చడిలో ఎంత సరిపోతుందో చూసుకోవాలి. అందుకని ఈ విధంగా పేస్ట్ లాగా చేశాను, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు తర్వాత ఇందులో మనము టమాటోలు వేసాము అదే మిక్సీలో. చూడండి, పేస్ట్ రెండిట్లలో సపరేట్గా తీసి పెట్టాను. మళ్ళీ మిక్స్ చేశాక తక్కువ పడితే వేసుకోవచ్చు. మా ఆయనకి ప్యూరీ లాగా ఉండాలండి, నాకేమో లావుగా ఉండాలి. అందుకే టమాటా బాగా మెత్త పట్టేశాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ ఏంటంటే మనకి డైజెషన్కి మంచిది కదా, అందుకని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని మనం అందులో వేసేసేయాలి టమాటా పచ్చడిలో. చూడండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను. పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనము మిక్సీ చేసి పెట్టిన గిన్నెలోకి ఇది వేసేసేయాలండి. టమాటా పచ్చడికి వేడివేడి అన్నంలోకి పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఎందుకంటే మనం మధ్యలో చికెన్ చేసామండి, అందుకని ఈరోజు సండే వెజ్ చేసుకోవాలని టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడి అయితే బాగా వచ్చింది.